షర్మిల ఉసురు జగన్కి తగిలి తీరుతుంది. ఎందుకు అలా చెప్పానంటే, అసలు మీకు అంత అక్కసు ఎందుకు, అంత ఉక్రోషం ఎందుకు? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు పూర్తిగా అంటే సర్వనాశనం చేసేంతవరకు మీకు మనసు చల్లబడదా? మీ చెల్లి వచ్చింది, ఆవిడకి రాజకీయాలంటే ఇంట్రెస్టు, మీరు ఏది అవకాశం చూపించలేకపోయారు. ఆవిడని పూర్తిగా మీ పార్టీ గురించి, మీ గురించి, ముఖ్యంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం వాడుకున్నారు. తర్వాత తగిలేశారు. ముందు మీ అమ్మని తగిలేశారు, తర్వాత మీ చెల్లిని కూడా తగిలేశారు. దీనికి ఏదో ఆస్తి పంపకాలు, గుడ్డు గూసు ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి, కానీ అంత ఉక్రోషం ఎందుకండి? మీరు ముందు పుట్టారు, తర్వాత తను పుట్టింది. అంటే మీ రక్త సంబంధమే కదా. దిక్కుమాలిన వాళ్ళందరి చేత కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టించారు. తర్వాత ఏమో మొదటి భర్త గురించి ప్రశ్నించారు. తర్వాత ఏమో అనిల్ కుమార్ మొదటి భార్య గురించి బజార్కి ఇడ్చారు. తర్వాత అసలు ఆవిడని ఇక్కడ తిరగకుండా చేశారు. తిరిగితే పోలీసుల చేత కొట్టించారు. ఇన్ని బాధలు పెడుతున్నారే, ఆవిడ మిమ్మల్ని ఏం అన్నా అన్నా అంటుంది, కానీ ఇంకేం మాట్లాడలేదు కదా. ఆవిడ పార్టీలో ఉంది, పార్టీ ధర్మం. మీరు వైఎస్ఆర్సీపీ మీకు స్థాపక అధ్యక్షులను తీసేసి మీరే అధ్యక్షుడిగా ఉన్నారు కనుక మీరు ఏమైనా మాట్లాడుతూ ఏమైనా చేయొచ్చు. తను ఒక ఉద్యోగం వెతుకుంది, రాజకీయ ఉద్యోగం. వాళ్ళేమో ఈవిడ తాలూకు సిన్సియారిటీ, ఆనెస్టీ చూసి ఒక మంచి పదవి, అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న మాటలు కాదు. ఇందిరాగాంధీని కూడా సమయంలో గెలిపించిన పార్టీ. అలాంటి పార్టీకి 137 సంవత్సరాల అంటే వయసు గల పార్టీకి ఆవిడ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలుగా ఉందంటే డెఫినెట్గా మిమ్మల్ని ఎప్పుడో ఓడించినట్టు. ఈవిడ అధిష్టానం చేత ఎంపీ చేయబడింది. మీరు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు, మీ అదృష్టం బాగుంది, మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు గెలిచారు, అంతవరకు ఓకే. గెలిచిన తర్వాత మీరేమి చేశారు? ప్రభుత్వ పరంగా చేయడానికి ఓన్లీ నవరత్నాలు తప్ప ఏమీ లేదా? అది పోలవరం డ్యామ్ కనిపించలేదా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కనిపించలేదా? విశాఖపట్నంలో సౌత్ జోన్ కనిపించలేదా? స్పెషల్ స్టేటస్ కనిపించలేదా? పరిశ్రమలు కనిపించలేదా? నిరుద్యోగులు కనిపించలేదా? ఏది కనిపించలేదు. మొత్తం ఆంధ్రదేశం వచ్చినట్టయితే ఎక్కడి నుంచి ఇది ఆంధ్రదేశం అని నవ్వుకుంటున్నారు. సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. గోదావరి దాటగానే నవ్వుకుంటున్నారు. అబ్బా, ఆంధ్రప్రదేశ్ వచ్చిందండి. ఎందుకంటే ఎక్కడ పడి చేస్తారో వాళ్ళకే తెలీదు. ఎక్కడ లారీ ఆగిపోతుందో, ఎక్కడ కారు ఇరుక్కుపోతుందో, ఎక్కడ 3 చక్రాల ఆటోలు తిరగబడతాయో ఎవరికి తెలీదు. గమ్యం చేరినంత వరకు కూడా భయభ్రాంతులు అయిపోతున్నారన్నమాట. మిమ్మల్ని చూసి ఎంత భయభ్రాంతులుగా ఉన్నారో ఆ రోడ్లు చూసి ఇంకా భయభ్రాంతులుగా ఉన్నారు. ఈ విషయం మీరు గ్రహించాలి. మీరు ఒక మాట అన్నారు, ఈ బెల్ట్ షాపులు మాత్రం క్రమక్రమంగా తీసేసి నా మహిళా సోదరీమణులకు సౌభాగ్యాన్ని నిలబెడతాను. అలా నిలబెట్టలేకపోయినట్టయితే మిమ్మల్ని మళ్ళీ ఓట్లు అడగడానికి రాను అన్నారు. గుర్తుందా? ఏమైపోయాయండి ఆ రోజు? విద్యుత్ కరెంట్ అసలు మీకు 0% చేస్తా ఉన్నారు, గుర్తుందా? అరే, డ్వాక్రా మహిళలకేమో లోను పూర్తిగా మాఫీ చేస్తా అన్నారు, గుర్తుందా? అరే, ఇప్పుడు ఎంత ఘోరంగా తయారైందంటే మీ గవర్నమెంటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంతగా పెంచేశారండి. వాళ్ళు ఎవరికో జరక్క ఎవరో ఇచ్చిన దానాన్ని తాను తీసుకుంటుంటే ఆ దానాన్ని తీసుకున్న వాడేమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టుకోవాలా. మొన్న 1% ఉన్నది ఈరోజు ఎంత పర్సెంటు, ఎన్ని లక్షలు అవుతుంది రిజిస్ట్రేషన్కి? పైసా లేనివాడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే సాధ్యం అవుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు అన్నీ సాధ్యం అవుతాయి. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఏమి తలపెట్టినా, ఎక్కడ కన్స్ట్రక్షన్ తలపెట్టినా ఏదైనా మంది సొమ్ము, ప్రభుత్వం తాలూకు డబ్బు ఉంది. మీరు ఫ్లైట్లో వెళ్తారు, 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఫ్లైట్లో వెళ్తారు, మీకు కావాల్సిన వాళ్ళని తిప్పుకుంటారు. అంతా మీకు కావాల్సిన వాళ్ళంటే వైసీపీ అంటే ఎవరు? ఆ 4, ఆ 5 కదా. అంతకుమించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారో వస్తే కొడతారు వాళ్ళని.
ఆ కొడ్డానికి భయపడుతున్నారు. మీరు కూడా భయపడే కదా రోడ్డు మీద ఉన్న చెట్లన్నీ నరికించేసి పరదాలు కట్టుకుంటూ బయలుదేరుతున్నారు బుల్లెట్ ప్రూఫ్ కారులో. అందరికీ అది సాధ్యం అవుతుందా? అసలు చెట్లు నరికేయడం ఏంటండి బాబు? ఆ రోజు ఎవరో అశోకుడు చెట్లు నాటమని చెప్పినట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరకమని చెప్తున్నారు. అది మీరు చేసినటువంటి గొప్పతనం. తప్పు. ఇవన్నీ ఏకరువు పెడుతూ మీ చెల్లి దుఃఖపడుతూ వెక్కి వెక్కి మాట్లాడుతూ ఉంటే మీరు వినోదాన్ని చూస్తారా? కొంతైనా మీకు పేగులు చలించలేదా? కొంతైనా మీ మనసు ఒక్కసారి చూక్కుమనలేదా? అంటే తోడబుట్టిన చెల్లి కన్నీరు కారుస్తుంటే ఆక్రోశంతో ఆక్రందనతో అంటే బయటికి వ్యక్తం చేయలేని విధంగా బాధపడుతుంటుంటే కనీసం కొంత మాత్రమైనా సరే మీకు తలపుకు రాలేదా? ఇద్దరు కలిసి పెరిగారే, ఇద్దరినీ సమానంగా మీ నాన్న చూశారే, ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారే, ఎందుకు ఇదంతా? సరే వీళ్ళందరినీ సుఖపెట్టామనుకోండి, లేదా వీళ్ళందరినీ బాధ పెట్టామనుకోండి, నీ తాలూకు ముగింపు ఏమిటి అని ప్రశ్నించుకో. ముగింపుకి ఎంతమంది వస్తారు ప్రశ్నించుకో. ముగింపులో నీకు ఎవరైనా సహాయం చేస్తారా? ప్రజల మధ్యకి వెళ్ళగలవా? ప్రజలు నీకు నీరాజనం పలుకుతారా? రాజకీయ నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. ఇది థ్యాంక్ యూ.